యోగ సూత్ర. ఇవాళ మన యోగ సూత్రాల్లో కృష్ణ గారు ఏ ఆసనం నేర్పించబోతున్నారో ఇప్పుడు చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలో చేసే ఆసనం పేరు కపోతాసనము. కపోతాసనంలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. దాంట్లో మనము ఈరోజు కాలుని ఒకవైపు స్ట్రెచ్ చేసి కపోతాసనం చేయబోతున్నాము. దీన్ని మనం కావాలంటే సమకోణ కపోతాసనం కూడా అనుకోవచ్చు. ఈ ఆసనము చేసేటప్పుడు మనము కొన్ని విషయాలని చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఇవన్నీ ఆసనాలు క్లాసిక్గా మీకు ఎక్కడ ఉండవు. అయితే రాను ఎలాగైతే మీ ఫ్లెక్సిబిలిటీ అడ్వాన్స్గా అవుతుందో అప్పుడు 2-3 ఆసనాలని కలిపి మనము ఇలాంటి ఆసనాలను చేస్తాము. ఈ యొక్క ఆసనము ఒక మంచి బ్యాక్ బెండ్. ఈ యొక్క ఆసనములో మనము నడుములు తొడలకి పై కూడా ప్రభావం పడేలాగా చూస్తూ ఈ ఆసనాన్ని చేయబోతున్నాము. ముందుగా వార్మప్ చేసి దాని తర్వాత మనము ఈరోజు చేసే ఈ ఆసనం చేయాలి. ముందుగా మనము నడుముకి సంబంధించిన బద్ధకోణాసనం చేద్దాము. వీపుని నిటారుగా పెట్టండి, కాళ్ళని బద్ధకోణాసనంలో తీసుకెళ్ళండి. ఇప్పుడు పాదాలని ఒక దగ్గర పెట్టేస్తూ తొడలని బాగా కదిలించాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ మనము కాళ్ళని కదిలిస్తూ ఉండాలి. నడుములలో కాళ్ళల్లో ఎలా అనిపిస్తుందో గమనించండి. కాళ్ళలో మీకు ఇబ్బందిగా అనిపిస్తే కొంచెం వెనకాలకి వెళ్ళి పాదాలు కూడా మ్యాట్ పైనే పెట్టి ఈ ఆసనాన్ని చేయవచ్చు. ఇలా చేసిన తర్వాత మోకాళ్ళని దగ్గరగా తెచ్చేసి మోకాళ్ళపై వెళ్ళిపోదాము. బ్లాక్స్ని ఈ విధంగా చేతుల కింద పెట్టేసి మనం మార్జరీ ఆసనం చేద్దాం. కొంత సమయం పాటు ఈ విధంగా మార్జరీ ఆసనం చేసి ఇక్కడి నుంచి ఈ విధంగా భుజంగాసనం చేయాలి. మళ్ళీ ఇలా వెనకాలకి వెళ్ళి ముందుకి మోకాళ్ళపై ప్రెషర్ పెట్టరాదు. నడుము ప్రాంతంలో ఎలా అనిపిస్తుందో గమనించండి. అయితే ఇలా ముందుకు వెళ్తున్నప్పుడు మోకాళ్ళని కిందికి ప్రెస్ చేయడము, అలానే పొట్టని ఇక్కడ ప్రెస్ చేయడం చేయకూడదు. పొట్టని లోపలికి బిగించాలి. అలా చేసి దీని తర్వాత కావాలంటే ఈ విధంగా మోచేతులపై వెళ్ళండి. అయితే చాలామంది ఇక్కడ మోచేతులపై వెళ్తారు. ఇలా మోచేతులపై వెళ్ళకూడదు. మీ యొక్క భుజాలు ఇలా ముందుకు రావాలి. కావాలంటే ఇలా కిందికి కూడా వెళ్ళిపోవచ్చు. పొట్టని లోపలికి బిగించండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ ఉండాలి. దాని తర్వాత కొద్దిగా వెనకాలకి వెళ్ళి రిలాక్స్ అవ్వండి. మళ్ళీ ఈసారి ఇంకొద్దిగా కిందికి వచ్చేసి నడుములలో తొడలలో ఎలా అనిపిస్తుందో గమనించండి. పొట్టని కిందికి తాగనివ్వకుండా చూసుకోవాలి. అలా చేసి ఇప్పుడు
మనము మోకాలని దూరంగా చేసి ఈ విధంగా భుజంగాసనం చేద్దాము. అధోముఖ శ్వానాసనంలో వెళ్ళండి. ఈ విధంగా ప్రసారిత భుజంగాసనం చేద్దాము. అధోముఖ శ్వానాసనంలో వెళ్ళండి. ఇలా కొన్నిసార్లు చేసిన తర్వాత ఒక కాలుని ఈ విధంగా పెట్టేసి రెండో కాలుని దాని తర్వాత ఈ విధంగా కపోతాసనంలో వెళ్దాము. కపోతాసనంలో కుడి కాలుని కుడివైపు చేస్తూ ఎడమ మోకాల్ని ఎడమ వైపు చేద్దాము. ఇక్కడ కొంత సమయం పాటు ఇలానే ఉండాలి. జనరల్గా కపోతాసనం ఎలా చేస్తాము? ఈ విధంగా మనము కపోతాసనం చేస్తాము కదా. ఇక్కడ ఎన్నో వర్షన్స్ ఉన్నాయి. అయితే ఈరోజు ఈ యొక్క వర్షన్ని మనము యూజ్ చేయబోతున్నాము. చేతిని ఇంతవరకే బెండ్ చేస్తున్నాము, తల వెనకాల బెండ్ చేయటం లేదు. అయితే ఇక్కడ ఈ కుడికాల్ని ఇదే విధంగా పెట్టేసి నడుములలో ఇంటెన్స్ స్ట్రెచ్ రావడానికి ఈ విధంగా ఎడమకాలని స్ట్రెచ్ చేయాలి. ఎడమకాలని స్ట్రెచ్ చేస్తూ కొంత సమయం పాటు ఇక్కడ ఇలా ఉందాము. కావాలంటే పొట్టపై పడుకోండి. మళ్ళీ పైకి రావాలి. ఇలా ఉంటూ వెనకాల ఉన్న కాలుని ఫోల్డ్ చేద్దాము. దీని తర్వాత ఈ కుడి చేతితో కుడి కాలుని పట్టుకొని ఇలా లాగాలి. నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేసేయండి. కొంత సమయం పాటు రిలాక్స్ అయిపోయి ఇప్పుడు కుడికాల్ని కపోతాసనంలో తీసుకొని రావాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కొంత సమయం పాటు ఇక్కడ ఇలానే ఉండండి. దాని తర్వాత ఎడమ కాల్ని ఇలా ఫోల్డ్ చేద్దాము. ఫోల్డ్ చేసి వేలుని పట్టుకొని ఇలా బెండ్ చేద్దాము. నెమ్మదిగా కాలుని వదిలేసి ఈ యొక్క కుడి కాలుని కుడివైపు చేద్దాము. ఇలా ఉంటూ కొంత సమయం పాటు ఉండండి. తొడల లోపటి భాగంలో ఎంత తీవ్రంగా స్ట్రెచ్ వస్తుందో గమనించాలి. పొట్టపై పడుకోవచ్చు, కానీ పొట్టపై పడుకోకుండా ఇక్కడే ఉండాలి. ఉంటూ ఈ యొక్క ఎడమ కాలుని పైకి లేపుదాము. దాని తర్వాత మన ఎడమ చేయితో ఎడమ కాలుని లాగండి. అలా చేసి నెమ్మదిగా ఆసనంలో నుంచి బయటికి రావాలి. అయితే ఇక్కడ ఏమి తెలిసింది? ఇక్కడ ఈ తొడ లోపటి భాగంలో సమకోణాసనం లాగా చాలా చాలా డీప్గా మనకు స్ట్రెచ్ వచ్చింది. అలానే వీపులో కూడా కాలుని పట్టి లాగినందుకు ఆ కాలులో కూడా, తొడలో కూడా, నడుములో కూడా, బ్యాక్లో చాలా తీవ్రంగా స్ట్రెచ్ వచ్చింది. కపోతాసనం కేవలం నడుము కొంచెం బ్యాక్ పై పనిచేస్తే
ఈ యొక్క ఆసనము నడుము, తొడలు, బ్యాక్, కాళ్ళ లోపటి కండరాలు, కాళ్ళ లోపటి నుంచి వెనకాల వైపు ఉండే కండరాలపై కూడా పనిచేస్తుంది. ఈ యొక్క పాస్చర్ చాలా ఇంటెన్స్గా కూడా ఉంది. ఈ విధంగా మనము మన ఇంటెన్సిటీని పెంచుతూ ఉండాలి. ఇలా చేసి మనము కొంత సమయం పాటు రిలాక్స్ అయిపోవచ్చు. మీరు ఈ విధంగా కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు, లేదా క్లోజ్ హిప్ పాస్చర్ ఏదైనా మీరు చేయవచ్చు. గరుడాసనం లాంటి ఆసనాలు మీరు చేసినట్టు అయితే చాలా మంచిది. కృష్ణ గారితో కలిసి నేను కూడా ఈ ఆసనం ట్రై చేయబోతున్నాను, అండ్ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు సమకోణ కపోతాసనము. కపోతాసనము మనము ఎన్నో రకరకాలుగా చేసాము. అందులో సమకోణ కపోతాసనము ఒక వేరియేషన్. ఈ సమకోణాసనము చాలా కష్టమైన ఆసనము. ఇన్నర్ థాయి కింది భాగంపై చాలా తీవ్రంగా స్ట్రెచ్ పడుతుంది. అయితే ఈ యొక్క ఆసనం చేసే ముందు మనము బాగా ప్రిపరేషన్ చేయాలి. ఇక్కడ మనము బ్లాక్స్ని ఉపయోగించి ఈ ఆసనాన్ని చేయబోతున్నాము. ఈ ఆసనం చేసేటప్పుడు మనము కొద్దిగా జాగ్రత్తలను కూడా తీసుకోవాలి. అవన్నీ తెలుసుకునే ముందు ప్రిపరేషన్ చేసి దాని తర్వాత ఈ ఆసనం చేద్దాము. ముందుగా మోకాళ్ళపై వెళ్ళిపోండి. మోకాళ్ళపై వెళ్ళి మనము మార్జరీ ఆసనం చేద్దాము. మార్జరీ ఆసనంలో వీపుని ఆర్చ్ చేయడము, బ్యాక్ని రౌండ్ చేయడము, వీపుని ఆర్చ్ చేయడము, బ్యాక్ని రౌండ్ చేయడం చేయాలి. శ్వాస తీసుకుంటూ వీపుని ఆర్చ్ చేయండి, శ్వాసని వదిలేస్తూ వీపుని రౌండ్ చేయండి. ఇలా కొన్నిసార్లు మీరు చేస్తూ ఉండాలి. అలా చేసిన తర్వాత మనము స్పైన్ని నార్మల్గా తెచ్చేసేయండి. కాళ్ళని వెనకాలకు చేసి మనం పొట్ట వైపు తీసుకొని రావాలి. ఇలా కూడా మనము 10 నుంచి 15 సార్లు చేద్దాము. ఇప్పుడు ఎడమ కాలుని మనము వెనకాలకి తీసుకెళ్ళి పొట్ట వరకు తీసుకొని రావాలి. కాలుని వెనకాల తీసుకెళ్ళడము, పొట్ట వైపు తీసుకొని రావడం చేస్తూ ఉండాలి. ఇలా చేసిన తర్వాత మనము అధోముఖ శ్వానాసనంలో వెళ్ళి అక్కడి నుంచి మనము మాలాసనంలో కూర్చుందాము. పాదాలను దూరంగా చేసి పెట్టండి. మాలాసనంలో కూర్చోండి. మాలాసనంతో మన తొడ కండరాలు, నడుము కండరాలపై బాగా ప్రభావం పడి ఆ కండరాలు ఇక్కడ బాగా వార్మప్ అవుతాయి. కొన్ని నిమిషాల పాటు ఇలా మాలాసనంలో కూర్చోవాలి. దాని తర్వాత కింద కూర్చోండి. పాదాలని బద్ధకోణాసనంలో పెట్టండి. కాళ్ళ వేలని పట్టుకొని తొడలని పైకి కిందికి చేయాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ తొడలని బాగా కదిలించండి. ఇలా కదిలించిన తర్వాత కుడి కాల్ని కుడివైపు చేయడము, ఎడమ కాల్ని ఎడమవైపు చేయడము. కాళ్ళ వేలని మన వైపు లాగుతూ చేతులని పైకి చేసి కుడి కాల్ని పట్టుకోండి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ చేతులని పైకి చేసి ఎడమ కాళ్ళని పట్టుకోండి. ఇలా రెండు వైపులా ఫార్వర్డ్గా బెండ్ అవుతూ ఉండాలి. ఇలా బెండ్ అయిన తర్వాత మనము ఫార్వర్డ్గా బెండ్ అయ్యి మోచేతులని కింద పెట్టాలి. కాళ్ళ వేళ్ళని మన వైపు లాగండి. ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండాలి. మోచేతులని దూరంగా చేయండి. తలని ఇంకా కిందికి చేయండి. మోచేతులని ఇంకా ముందుకు తీసుకొస్తూ నడుముపై, తొడలపై ఎలాంటి ప్రభావం పడుతుందో గమనిస్తూ ఉండాలి. పైకి వచ్చేసి కాళ్ళని బాగా దూరంగా చేయండి.
ఇప్పుడు మళ్ళీ ఇంతకు ముందు ఉన్న పాస్చర్లో వెళ్ళాలి. తొడ లోపడి భాగము కాలు కింది భాగంపై చాలా తీవ్రమైన ప్రభావం ఇక్కడ మనకు తెలిసి వస్తుంది. శ్వాస తీసుకోండి, వదిలేయండి. దీని తర్వాత నెమ్మదిగా పైకి వచ్చి మనము మోకాలపై వెళ్ళిపోదాము. కపోతాసనము పిజన్ పాస్చర్ లాగా కుడి కాలుని ఇలా ముందుకు తెచ్చిపెట్టి ఎడమ కాలుని వెనకాలకి చేయండి. కుడి కాలుని కుడివైపు చేయాలి. ఇక్కడ ఇలానే ఉండండి. బ్లాక్స్ని తీసుకోండి. బ్లాక్స్ని చెరో వైపు ఛాతి కింద పెట్టుకోవాలి. వీపుని ఆర్చ్ చేద్దాము. వీపులో ఎలా అనిపిస్తుందో గమనించాలి. కుడి పాదాన్ని ఇలా కుడివైపు తీసుకెళ్ళాలి. ఇక్కడ భుజంగాసనంలాగా బ్యాక్లో ఆర్చ్ చేస్తూ ఉండాలి. ఎడమకాలు ఎడమవైపు పెట్టండి. నెమ్మదిగా ఎడమకాలు వేళ్ళని తలవైపు తీసుకొని రావాలి. ఇక్కడ అలానే ఉండండి. మీతో వీలవుతే ఎడమకాలుని ఎడమ చేతితో పట్టుకోవాలి. ఇలా కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా చేతులను కింద పెట్టేసి అధోముఖ శ్వానాసనంలో వెళ్ళిపోదాము. ఎడమ కాలుని ఎడమవైపు తీసుకెళ్దాము. నడుముని ముందుకు చేయండి. కోబ్రా లాగా పృష్ఠభాగాలని బాగా ముందుకు తీసుకొని రావాలి. ఎడమవైపు ఈ ఆసనము కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది. ఆ కుడి కాలుని కుడివైపు చేద్దాము. మోకాల్ని కింద పెట్టేయండి. టోస్ని వెనకాల వైపు చేయండి. నడుముని బాగా కిందికి చేస్తూ బ్లాక్స్ని వెనకాలకి చేసుకోవచ్చు. ఇక్కడ ఆ ఎడమ తొడలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ కుడి తొడ లోపడి భాగంలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండండి. కొంత సమయం పాటు తర్వాత ఆ కుడి కాళ్ళ వేళ్ళని ఆకాశం వైపు తలవైపు తీసుకొని రావాలి. బ్యాక్ని కోబ్రా లాగా బాగా ఆర్చ్ చేయాలి. సమకోణాసనం లాగా ఎడమ కాలుని పెడుతున్నాము. ఆ కుడి కాలుని కుడి చేతితో పట్టుకుందాము. కొద్దిగా లాగాలి. పృష్ఠభాగాలని ముందుకు చేస్తూ ఎలా అనిపిస్తుందో గమనించి నెమ్మదిగా చేతులని వదిలేసి ఆసనం నుంచి బయటికి వెళ్ళిపోండి. చూసారుగా, ఈ ఆసనం పేరు సమకోణ కపోతాసనం. ఈ ఆసనాన్ని మనం బ్లాక్ సహాయంతో చేస్తున్నాం. ఈ ఆసనం చేయడం వల్ల తొడలపై మంచి ప్రభావం చూపిస్తుంది. పొట్ట కండరాల్లో మంచి స్ట్రెచ్ లభిస్తుంది. నడుము బాగా ఫ్లెక్సిబుల్ గా అవుతుంది. కాళ్ళు కూడా బాగా స్ట్రెచ్ అవుతాయి. వెన్ను భాగానికి మేలు చేస్తుంది. అలాగే తొడ భాగాల్లో రక్త ప్రసరణ చాలా బాగా జరుగుతుంది. మనము వజ్రాసనంలో కూర్చుందాము. ఇక్కడ ఎలా అనిపిస్తుందో గమనిస్తూ కాళ్ళని మూసివేయండి. కౌంటర్ ఆసనానికి మీరు గరుడాసనం లాంటి ఇంటెన్స్ ఆసనాలను చేయవచ్చు, లేదా మీరు కుడివైపు ట్విస్ట్ అయిపోండి. ఎడమవైపు ట్విస్ట్ అయిపోవచ్చు. దాని తర్వాత నార్మల్గా రిలాక్స్ అయిపోండి. ఇలా ఈ ఆసనానికి కౌంటర్ చేయడం వల్ల నడుము, తొడలు మరియు కాళ్ళ కండరాలు బాగా స్ట్రెచ్ అయ్యి రిలాక్స్ అవుతాయి. ఇవాళ మన ఎపిసోడ్లో కృష్ణ గారిని అడగబోయే క్వశ్చన్ ఏంటి అంటే, ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ప్రశ్నకి సమాధానం కృష్ణ గారి మాటల్లోనే విందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ తొడ లోపడి భాగంలో ఉండే కండరాలని బాగా వార్మప్ చేసి మీరు ఈ ఆసనాన్ని చేయండి. ఒక కాల్ని సమకోణాసనంలో తీసుకెళ్తున్నాము కాబట్టి మన తొడ లోపడి భాగంలో స్ట్రెచ్ చాలా తీవ్రంగా పడుతుంది. ఇక్కడ చాలామంది వ్యక్తులు మోచేతులను ఇలా స్ట్రైట్గా పెట్టేసి వెయిట్ అంతా చేతులపై పెట్టేస్తారు. అలా పెట్టకూడదు. బ్యాక్ని యాడ్ చేయాలి. నడుములలో తొడల లోపటి భాగంలో స్ట్రెచ్ పడేలాగా చూడాలి. స్ట్రెచ్ని చేతులతో కాంపన్సేట్ చేయకూడదు. ఇలా చేసేటప్పుడు మన వెనకాల కాల్ని పట్టుకున్నప్పుడు కేవలం ఒక చేయిపై బ్యాలెన్స్ చేస్తున్నాము. ఇక్కడ బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎవరికైతే చేతులలో వీక్నెస్ ఎక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళు ఇలాంటి
ఆసనాలు చేసే ముందు చేతులని బలంగా దృఢంగా చేసుకొని దాని తర్వాత చేస్తే మంచిది. చూసారుగా ఇవాల్టి మన సమకోణ కపోతాసనం ఎలా చేయాలో. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి దీనివల్ల వచ్చే లాభాలన్నీ పొందండి. సో ఇది ఇవాల్టి మన యోగ సూత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక ఆసనంతో మళ్ళీ మీ ముందుంటాం. అంటిల్ దెన్ బాయ్.